ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. నేను చేసిందే చట్టం, నాకు తెలిసిందే సర్వం అనేలా వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మధ్య తారతమ్యాన్ని స్పష్టంగా చూపించారు చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన జూన్ 12ని ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా వేశారు. సుపరిపాలనలో తొలి అడుగు వేదికపై ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఏడాది కాలంలో 31 పాలసీల అమల్లోకి తీసుకొచ్చామని, గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 82 పథకాలను తిరిగి పునరుద్ధరించామని సీఎం తెలిపారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని, మిగిలిన సమస్యలను అధిగమించేలా కార్యాచరణ అమలు చేసుకుందామని సూచించారు. కూటమి అధికారంలోకి రాగానే 4 సంతకాలు పెట్టాను. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. వైసీపీ హయాంలో రెవెన్యూ రికార్డులను అస్తవ్యస్తం చేశారు. 213 అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం పెడుతున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,400 కోట్లు సాయం చేయడం వల్ల అమరావతిని మళ్లీ పట్టాలెక్కించామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 12,500 కోట్లు కేటాయించారన్నారు. ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. తల్లికి వందనం హామీని పూర్తిగా నిలబెట్టుకున్నామన్నారు. అడ్మిషన్లు పూర్తయ్యాక 1వ తరగతి ఇంటర్ విద్యార్థులకు ఇస్తామన్నారు. 90% రాయితీతో డ్రిప్ పరికరాలు ఇస్తున్నామని, సౌరశక్తి ఉత్పత్తి, వినియోగంపై విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. ఆదరణ కింద ఎస్సీలు, బీసీలకు అండగా ఉన్నామని, హంద్రీ నీవాకు ఒకే ఏడాది 3,800 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ 1 సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, కనీసం కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని సందర్భం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ 1 సంవత్సరం తొలి అడుగు మాత్రం నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో అన్నీ చేసేసామని నేను చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో నియోజకవర్గానికో కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలన్నారు. విజయవాడ, విశాఖ మెట్రోలకు అనుమతులు వస్తున్నాయని, మద్యం, ఇసుక విధానాలు కొత్తవి తెచ్చామన్నారు. ఇప్పటి వరకు 31 పారిశ్రామిక పాలసీలు తీసుకువచ్చామని, రాయలసీమలో ముఠా తగాదాలు తుదముట్టించామన్నారు. వైసీపీ హయాంలో గంజాయిని పెంచి పోషించారు. మేమొచ్చాక గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించాం. గంజాయి పండించినా, అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలంటే నా వద్ద కుదరవు. మేమొచ్చాక ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు తీర్చాం. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేసుకుంటూ వెళుతున్నాం. సమస్యలు అధిగమించేలా కార్యాచరణ తయారు చేస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయాలను అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు చంద్రబాబు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047ను మనం లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఎలా ఉంటుందో చూపించామని సీఎం తెలిపారు. సీఎం పదవి కొత్త కాదని, 4 సార్లు సీఎం అయ్యారని అన్నారు. కానీ ప్రతిసారి సమర్థంగా పరిపాలించి సుపరిపాలన అందించారని వివరించారు. 3 పార్టీలు కలిసి అధికారంలో ఉన్నా ఎలాంటి సమస్య రాలేదని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. సుపరిపాలన అందించేందుకు అధికారులు కూడా కలిసి రావాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయిందని, 3 రాజధానుల నమూనాతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.
దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ సేవలు అందిస్తోందని చెప్పారు. జీవన్ జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికి నీటి సరఫరా చేస్తున్నామని వివరించారు. కోవిడ్ సమయంలో కేంద్రం అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని చెప్పారు. నరేంద్ర మోడీ గారి సహకారంతో రథసారథులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు దూసుకువెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఈ సమయంలో నేను ఇందాక చెప్పినట్లుగా ఏదైతే ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో మనని ఎన్నుకున్నారో వారికి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనందరి మీద ఉన్నది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాం తు హితే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు హితే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. తమది మంచి ప్రభుత్వమే, కానీ మెతక ప్రభుత్వం కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విపక్ష వైసీపీ అనవసరంగా రెచ్చగొట్టి పిచ్చివేషాలు వేస్తే తొక్కి నార తీస్తామని హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చి రౌడీయిజం చేస్తే కాళ్లు విరగ్గొట్టి కింద కూర్చోబెడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ బెదిరింపులకు భయపడమని అన్నీ చూశాకే ఇక్కడ వరకు వచ్చామని పవన్ వ్యాఖ్యానించారు. సుపరిపాలన అవసరం గుర్తించే ప్రజలు కూటమికి పట్టం కట్టారని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ప్రజల్లో మార్పు తెచ్చి చీకటి నుంచి వెలుగులోకి వచ్చేందుకే పెద్ద యుద్ధమే చేశామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడకుండా ఉంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో ఊహించుకోవచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 20,000 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు జరిగాయని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించామని, అలాగే కుదేలైన ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు గాడిలో పెడుతున్నారని పవన్ కొనియాడారు. సమాజానికి మంచి చేసిన వారి పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టాలని నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకమని వివరించారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల్లో కీలక శాఖల్లో సంస్కరణలు ఏడాది కాలంలో చేపట్టామని వెల్లడించారు. ప్రజాస్వామ్య విధానాలపై వైఎస్ఆర్సీపీకి గౌరవం లేదు, ఎక్కడ ఉన్నా వెంటాడుతాం అనే వైఎస్ఆర్సీపీ ప్రకటనలు ఇబ్బందులు కలిగిస్తోంది. అప్రజాస్వామిక విధానాలను ఇకపై సహించం. ఆడపిల్లల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజల గొంతుకలు కోస్తామంటే ఇకపై ఊరుకునేది లేదు. ఇకపై పిచ్చి పిచ్చి బెదిరింపులు చేయొద్దన్నారు. నన్ను జగన్ ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. విశాఖలో 2024 మొదట్లో ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళ ఇష్టారాజ్యంగా పాలన కొనసాగించారు. ఇప్పుడు మాకు అధికారం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజల కోసం కూటమి నిరంతరాయంగా కృషి చేస్తుందన్నారు. ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, my appeal to all the officials, make sure you give us, implement the good governance. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా, చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్. అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్డ్ గా ముందుకు తీసుకెళ్తోంది కూటమి సర్కార్. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేసింది. రైల్వే జోన్ సహా పలు ప్రాజెక్టులకు నిధులు రాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ సహకారంతో కేంద్రం నుండి ఆశించిన సహకారం అందుతోంది. మరింత వేగంగా రాష్ట్ర అభివృద్ధి చెందాలని, అట్టడుగు వర్గాలు సైతం సంక్షేమ ఫలాలతో అభ్యున్నతి సాధించాలని ఆశిద్దాం.